టాపిక్ ఏంటంటే మీ అందరికి తెలిసిందే. చాలా రోజుల నుంచి కూడా తెలంగాణలో అంటే ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఇప్పుడొచ్చిన ప్రభుత్వం కూడా ఇదే కాళేశ్వరం పైన సరే నిజాలు చెప్పారా? అవాస్తవాలు చెప్పారా? అనేది ఇప్పుడు ఉన్న కాళేశ్వరం కమిషన్ బయటపెడుతుంది. సో, ఆ నివేదిక వచ్చేవరకైతే మనకు దాన్ని క్వెషన్ మార్క్‌నే ఉంచాలి. ఎందుకంటే చాలామంది దానిపైన బతకడం జరిగింది. అదే కాళేశ్వరం నుంచి వాటర్ రావడం జరిగింది. రైతులు నిజంగా లబ్ధి పొందారా అంటే 100% రైతులైతే లబ్ధి పొందారు. సో, అది పొందిన రైతులకు తెలుసు. అది కాకుండా నెక్స్ట్ జరిగిందేందంటే, ఎలక్షన్‌లో గూడా కాంగ్రెస్ వాళ్ళు చాలా ఆ మేడిగడ్డ ఏదైతే కుంగిందో, ఒక పిల్లర్ కుంగడంతో దాన్ని బేస్ చేసుకొని గూడా ప్రచారానికి వెళ్ళడం జరిగింది. సో, భారీ ఎత్తున దాన్నైతే మా ఎక్స్‌పోజ్ చేయడం జరిగింది. అంటే ఇది కుంగిపోయింది, ఇది కాళేశ్వరం గాదు, కమిషన్ కాళేశ్వరం అనడము. సో, చాలా జరిగింది. సో, దానికి నేనిప్పుడు చెప్పేదేందంటే, సరే ఏదైతే అయ్యుండొచ్చు, నెక్స్ట్ ఇప్పుడు కమిషన్ పేరు మీద ఇప్పుడు ఎంక్వైరీలకైతే పిలవడం జరిగింది. మొన్న ఈటల రాజేందర్ గారిని, తర్వాత ఇవాళ నిన్న హరీష్ రావు గారిని, నెక్స్ట్ కేసీఆర్ గారు. సో, అలా దానికి సంబంధించిన ఇప్పుడు వీరు ఎవరు ఈటల రాజేందర్ గారేమో ఫైనాన్స్ మినిస్టర్ ఆ టైంలో, తర్వాత హరీష్ రావు గారు ఇరిగేషను, నెక్స్ట్ కేసీఆర్ గారు సీఎం. సో, వీళ్ళందరిని అయితే విచారణకు పిలవడం జరుగుతుంది. సరే ఇంట్రాగేషన్ ఏముంటుంది ఏంది అనేది. ఫస్ట్ మనం కాళేశ్వరం ఇక్కడ మేడిగడ్డ దగ్గరని ఎందుకు కట్టాలి అంటే, నేను మీడియాలో ఉన్న నాకు కొద్దిగా అవగాహన ఉంది. సో, గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, అటు సెంట్రల్‌లో కాంగ్రెస్ ప్రభుత్వము, స్టేట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం, పక్కనున్న మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళు ఫస్ట్ మొదలుపెట్టింది ఎక్కడ? తుమ్మిడిహెడ్ దగ్గర స్టార్ట్ చేద్దాం అనుకున్నారు ఒక బ్యారేజ్. సో, అక్కడ 150 మీటర్లకు పైగా, దాదాపుగా 152, 150 మీటర్లకు పైగా అక్కడ ప్లాన్ చేశారు. సో, అప్పుడున్న ఏది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము, సెంట్రల్‌లో కాంగ్రెస్, ఇక్కడ మన ఏది మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. సో, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడంతో వాళ్ళు ససేమిరా కుదరదని చెప్పారు. సో, అలా చాలా జరిగింది. అటు సెంట్రల్ అంటే మన దగ్గర ఉన్న తెలంగాణ మినిస్టర్లు ఎందుకంటే పెద్ద పట్టించుకోలేదు గతంలో. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ మినిస్టర్లు ఎవరు కూడా తెలంగాణ గురించి పట్టించుకోలేదు. పట్టించుకుంటే అసలు సపరేట్ తెలంగాణ కావాలని ఏ రోజు కూడా అడగకపోయేది. మనం బేసిక్‌గా నీళ్లు, నిధులు, నియామకాల గురించి. సరే జాబ్‌లు ఎటుపోని, నియామకాలు ఎటుపోయినా ముఖ్యంగా రైతులకు మనకు కావాల్సింది నీళ్లు. ఆ నీళ్లు కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. దీని మీదనే సీరియస్ అవుతూ ఈ తెలంగాణ ఉద్యమం అయితే మొదలు కావడం జరిగింది. గతంలో అయినా సరే, ఇప్పుడైనా సరే, మళ్ళీ దశాబ్దమైనా సరే, మొత్తానికి వాటర్ గురించే కొట్లాట. ఆ వాటర్ని మన వాళ్ళు తీసుకురావడంలో వైఫల్యం జరిగింది, ఆపడంలో తీసుకురావడంలో రెండు కూడా ఫెయిల్యూర్ అన్నారు. సో, ఈ విషయంలో వీళ్ళు ఎంత ట్రై చేసినా అక్కడ నుంచి మహారాష్ట్ర వాళ్ళు మాత్రం పర్మిషన్ ఇవ్వకుండా ఊరుకున్నారు. సో, మరి సెంట్రల్లో కూడా వీళ్ళ ప్రభుత్వమే కదా, వీళ్ళు సెంట్రల్లో మాట్లాడి ఒప్పియచ్చు. కానీ మరి ఎందుకు ఒప్పియలేదు అనేది కూడా క్వశ్చన్. మామూలుగా పక్క రాష్ట్రం వేరే సీఎం వేరే పార్టీ ఉన్నా, సెంట్రల్లో వేరే పార్టీ ఉన్నా, ఇక్కడ వేరే పార్టీ ఉన్నా, కొంతమంది కొట్లాడి అక్కడ ఉన్న సిచ్యువేషన్ వాళ్ళకి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్ అనేది కట్టుకోవడం జరిగింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు మూడు పార్టీలతో కొట్లాడాలి అలా ఉంటాయి. సో, ఇక్కడ విచిత్రం ఏంటంటే సెంట్రల్లో వీళ్ళ పార్టీయే కాంగ్రెస్, స్టేట్లో వీళ్ళ పార్టీయే కాంగ్రెస్, పక్కనున్న మహారాష్ట్రలో వీళ్ళ పార్టీయే కాంగ్రెస్. మరి ముగ్గురు వీళ్ళ చేతిలో ఉండగా మరి ఎందుకు తుమ్మిడిహెడ్ దగ్గర కన్స్ట్రక్షన్ కాలేదు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సరే, మొత్తానికి అక్కడ స్టార్ట్ చేసిన తుమ్మిడిహెడ్ దగ్గర కాంగ్రెస్ ప్రభుత్వం స్టార్ట్ చేసింది. మరి మీరు మేడిగడ్డ దగ్గర ఎందుకు కట్టారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. సరే, ఇదంతా పక్కన పెడితే సో, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము మహారాష్ట్ర ఊరికే ఇబ్బంది పెడుతుండగా కిరణ్ కుమార్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది. ఏమని? మీరు ఇన్ కేస్ మీరు మా పర్మిషన్ లేకుండా మీ ఏరియాలో మీరు ఏదైతే కట్టుకుంటారో ఆ కట్టుకునే ప్రతి ఒక్క రూపాయి కూడా నీళ్ళల్లో వదిలేసుకోవాల్సిందే. అంటే పనికి రాదు, మీరు ఎంతైతే ఖర్చు పెట్టినా ఆ బడ్జెట్ మొత్తం వేస్ట్ అవుతుంది, మేము పర్మిషన్ అయితే ఇయ్యము, కట్టడానికి కూడా మేము కూడా ఒప్పుకోము, అక్కడ కట్టడానికి మేము ఒప్పుకోము అని కూడా చెప్పడం జరిగింది. సరే, అలా జరుగుతూ ఉండగా ప్రభుత్వం అయితే మారిపోవడం జరిగింది. మనకు తెలంగాణ వచ్చేసింది. ఇక్కడ ఉద్యమం పార్టీ ఏదైతే టీఆర్ఎస్, ఇప్పుడున్న బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పోయి బీజేపీ వచ్చింది. సెంట్రల్లో కూడా బీజేపీ ప్రభుత్వం రావడం జరిగింది. మొత్తం ఇదంతా చూసుకుంటే జరిగిన విషయం ఏంటంటే ప్రభుత్వాలు అయితే మారిపోయాయి. సో, అప్పుడంటే మనకు ఛాన్స్ లేదు, ఇప్పుడు ఛాన్స్ ఉంది కదా. సరే, మళ్ళీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ ఇంజనీర్లు, మహారాష్ట్ర ఇంజనీర్లు, తెలంగాణ ఇంజనీర్లు ఇద్దరు కలిసి ఇలా చేసుకుంటే బాగుంటుంది, మాకు చాలా మేము కొట్లాడిందే నీళ్ళ కోసం, ఆ నీళ్ళు లేకపోతే మా రాష్ట్రం వచ్చి కూడా వేస్ట్, మీరు కొద్దిగా దహి తలిచి మాకు పర్మిషన్ ఇస్తే మేము కట్టుకుంటామంటే ససే మీరా వాళ్ళు కూడా కాదన్నారు.
తర్వాత హరీష్ రావు గారు వెళ్ళి అడగడం జరిగింది. సో హరీష్ రావు గారు వెళ్ళి అక్కడ ఉన్న ఇరిగేషన్ మినిస్టర్ని, హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్ ఇక్కడ, సో అక్కడ ఇరిగేషన్ మినిస్టర్ని కలిస్తే లేలే మా రాష్ట్రంలో చాలా గొడవలు అవుతున్నాయి, మేము అసలు ఆప్షన్ లేదు, మేము పర్మిషన్ ఇయ్యము, మీ ఇష్టం, ఇంకా తర్వాత కట్టుకుంటే మీ ఇష్టము, మీరు ఇలా సతాయిస్తున్నారు కాబట్టి, గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది కాబట్టి మేము అప్పుడున్న కిరణ్ కుమార్ సీఎంకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం కిరణ్ కుమార్, లాస్ట్ చివరి సీఎం అయిననే ఉమ్మడి రాష్ట్రానికి, కిరణ్ కుమార్ గారికి లెటర్ కూడా లెటర్ రాయడం జరిగింది. ఏమని, మీరు కనుక మా పర్మిషన్ లేనిది, అసలు మాకు ఆడ ఒప్పుకునే ఆప్షనే లేదు, మీరు కనుక అక్కడ కడితే మీరు దానికి ఖర్చు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా బూడిదల పోసిన పన్నీర్ లాగానే అవుతుందని మేము లెటర్ కూడా ఇవ్వడం జరిగింది అనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్న ఇరిగేషన్ మినిస్టర్. ఇలా కాదు అనేసి విద్యాసాగర్ గారు, అప్పుడున్న గవర్నర్ విద్యాసాగర్ గారు, ఇక ఇట్లయితే కాదు అనేసి మన కేసీఆర్ గారు, సీఎం కేసీఆర్ గారు వెళ్ళి ట్రై చేయడం జరిగింది. రాజ్భవన్లో కూర్చొని ఆ సీఎము, మన సీఎము, కొంతమంది అఫీషియల్స్, కేసీఆర్ గారు అక్కడ సీఎము, ఇక్కడ సీఎము, ఈ అఫీషియల్స్ అందరు కూర్చొని గవర్నర్ అసలు ఇక్కడ జరిగిన విషయం, అసలు ఎందుకు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం ఏంటి అనేది దీనిపైన చర్చించడం అయితే జరిగింది. సో ముఖ్యంగా ఎందుకు వచ్చింది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్పినాక కూడా వాళ్ళు ససేమీరా అన్నారు. వాళ్ళు ఏమన్నారు, దాదాపుగా 7 సంవత్సరాల నుంచి మీరు తెలంగాణ నుంచి కట్దామని ప్లాన్ చేశారు, మేము అది అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, నేను చెప్పినట్టే 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అప్పుడే వాళ్ళు కట్టుకోలేంది, ఇప్పుడు మీరు ఎలా కడతారని, మీరు ఎలా ముందుకు వస్తున్నారు, మీ ధైర్యానికి మెచ్చుకోవాలని కేసీఆర్ గారితో అనడం జరిగింది. సరే గత అప్పుడైతే వాళ్ళకి ఆలోచన లేదు, మొత్తానికి కట్టలేదు, బట్ మాకు మాత్రం కంపల్సరీ మేము కొట్లాడిందే నీళ్ళ కోసం, మా ప్రభుత్వము రావడానికి కారణం కూడా తెలంగాణ నీళ్ళ కోసమే, మీరు కొద్దిగా దయతలచారంటే లేదు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కడతా అంటే మేమే దగ్గరుండి మేము కట్టనీయమని ధర్నాలు చేస్తాం, దీక్షలు చేస్తాం, బందోబస్తులు చేస్తాం, సో బందులు చేస్తాం, ఇవన్నీ చేసినప్పుడు నేను ఎలా పర్మిషన్ ఇస్తాను, ఇది రాజకీయంగా ఎలా వర్కౌట్ అవుతుందని మీరు అడిగారు అనేసి అనేకల్లా మరి ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్లో, సరే ఓ పని చేద్దాం, సిడబ్ల్యూసీ ఉంది కదా దానికి లెటర్ రాద్దాం, మరి మీరే నిర్ణయించండి ఏం చేయాలి అంటే, వాళ్ళు కూడా చెప్పడం ఏం జరిగింది, అక్కడ 9 దగ్గర వాటర్ స్టోరేజ్ పెద్దగా లేదు, మీరు అక్కడ కట్టుకోవడం కూడా వేస్టే, వృధా అని చెప్పడం జరిగింది. మరి ప్రత్యామ్నాయం తెలంగాణలో నీళ్ళు కావాలి, తెలంగాణకు నీళ్ళు కావాలి, గతంలో చెప్పారు ఇదేదో పైనే కడితే అసలు పవర్ లేకుండా వాటర్ సప్లై చేయొచ్చు కదా, అసలు అక్కడ ఆప్షన్ లేనందుకే మరి ఎక్కడ కట్టాలి అన్నప్పుడు సూచించింది కూడా సిడబ్ల్యూసి, ఈ మేడిగడ్డ అయితే బెటర్, మీరు అక్కడ ప్లాన్ చేసుకోండి అంటే, అప్పుడు సరే ఏదైతే అనుకూలంగా ఉంటుంది అనేది ప్లాన్ చేయడం జరిగింది మేడిగడ్డ దగ్గర. సో మొత్తానికి మేడిగడ్డ దగ్గర మొదలుపెట్టారు, చాలా కష్టపడ్డారు. సో చాలామందికి తెలియదు ఏంటంటే కాళేశ్వరం అనేది మేడిగడ్డ ఒకటే అనుకుంటున్నారు, అక్కడ మొత్తం 3 బ్యారేజ్లు, కాళేశ్వరం బెల్ట్ ఏదైతే ఉందో దానికి 3 బ్యారేజ్లు ఉంటుంది. సో లక్ష్మీ బ్యారేజు, మేడిగడ్డ, ఇంకొకటి. సో ఇవన్నీ చూసుకుంటే 15 రిజర్వాయర్లు, అంటే వాటిని స్టోరేజ్ చేయడానికి 15 రిజర్వాయర్లు ఉన్నాయి టోటల్గా మన దగ్గర, అంటే ఇదంతా కాళేశ్వరంకి సంబంధించింది. అది కాకుండా 19 సబ్స్టేషన్లు దీనికి సంబంధించింది, అది కాకుండా 21 పంప్ హౌజ్లు అంటే ఫిల్టరింగ్ లిఫ్ట్ చేయాలి కదా వాటర్, దానికి 21 పంప్ హౌజ్లు, దాదాపుగా 203 కిలోమీటర్ల సొరంగాలు తవ్వారు, అంటే వాటరు కిందికించి, అంటే మరీ ఎత్తు అంటే ఇంకా ఇబ్బంది, మనకు పవర్ స్టోరేజ్ చాలా కావాలి, పవర్కు ఇబ్బంది అవుతుందని సొరంగాల నుంచి తోకుంటూ వెళ్ళిపోయారు, అది 203 కిలోమీటర్లు దాదాపుగా. ఇంకొకటి మొత్తం కలిపితే అంటే ఇదంతా సొరంగాలు, మిగతా కెనాల్ అన్నీ కలుపుకుంటే గ్రావిటీ కెనాల్ అంటే గ్రావిటీతో వచ్చే వాటర్ దాదాపుగా 1531 కిలోమీటర్లు గ్రావిటీతో వచ్చేది, అంటే అర్థం చేసుకోండి 1531 కిలోమీటర్లు అంటే ఎక్కడెక్కడ నుంచి తిప్పి ఉండదు, మనకు మొత్తం కలిపితే 1500 కిలోమీటర్లు ఉండదు, అలాంటిది తెలంగాణలో ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ గ్రావిటీతో 1500 కిలోమీటర్లు కెనాల్ అవుతుంది. అది కాకుండా 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్స్, అంటే మెయిన్ ఏదైతే ప్రెషర్ పెట్టేదో అది 91 కిలోమీటర్లు. అది కాకుండా 141 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, దాదాపు ఎక్కడ మనం చూసుకున్నా 141, ఇప్పుడు ఏదైతే మనం బ్యారేజ్ మేడిగడ్డ దగ్గర ఆపుకుంటామో అక్కడ 141 కిలోమీటర్ల స్టోరేజ్ కెపాసిటీ మనం పెంచుకోవడం జరిగింది. అంటే గతంలో 150 మీటర్ల ఎత్తుకు వాళ్ళు కట్టనీయలేదు, సో మనం మొత్తానికి 141 కెపాసిటీ అయితే కట్టుకోవడం జరిగింది ఇక్కడ మన మేడిగడ్డ దగ్గర. అది కాకుండా 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్, అంటే సముద్రం మట్టానికి, అంటే మన వాటర్ ఆగే దగ్గర నుంచి పై వరకు 530 కిలోమీటర్లు 530 మీటర్ల ఎత్తుకు దాన్ని మనమైతే లిఫ్ట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా
240 టీఎంసీల నీటి వినియోగం. అంటే మనం దాన్ని ఆపుకోవడం వల్ల దాదాపుగా 240 టీఎంసీల నీళ్ళైతే లిఫ్ట్ చేసుకోవచ్చు మనం టోటల్గా. సో అంటే ఇదంతా కలిపితేనే కాళేశ్వరం. మేడిగడ్డ ఒక్కటే కాళేశ్వరం కాదు, టోటల్గా ఇవన్నీ కలిపితే కానీ కాళేశ్వరం కాదు. చాలామంది అదొకటే అంటే తెలిసి కాళేశ్వరం మేడిగడ్డనే కాళేశ్వరం, మనం 1,00,000 కోట్లు మొత్తం వృధా అయిపోయింది అని అంటున్నారు. ఇవన్నీ కలిపితే కానీ కాళేశ్వరం అదొకటే కాదు. ఇప్పుడు మేడిగడ్డ దగ్గర పిల్లర్లు వాస్తవానికి కుంగిన విషయం అందరు తెలిసిందే. సో అది అక్కడ ఆపకున్నా సరే వాటరు మిగతా దగ్గర నుంచి మనం లిఫ్ట్ చేసుకోవచ్చు. మరి ఎందుకు లిఫ్ట్ చేయలేదని ఇప్పుడున్న ప్రభుత్వానికే తెలుసు. సో మొత్తానికి ఇదంతా కలిపితే కాళేశ్వరం.